భార్య: ఏమండి, మీరు ఆఫీసులోనే ఉన్నారా? భర్త: అవును. ఇంతకేం జరిగింది? భార్య: మరేం లేదండి, ఉన్నట్టుండి మన పని మనిషి కనపడటం లేదు. మీరు ఆఫీసులో ఉన్నారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. లాయర్: చూడమ్మా, నీ భర్తను ఎందుకు చంపాలనుకున్నావు? చామండి: నేను చంపాలనుకోలేదండి, డాక్టర్ చెప్పినట్టే చేశాను. లాయర్: డాక్టరా? ఏం చెప్పాడు? చామండి: నా భర్తపై కోపం వస్తే కాగితంపై ఆయన పేరు రాసి కాల్ చేయమని చెప్పాడు. నేను ఆయన చెప్పినట్టే ఆయన పేరు కాగితంపై రాసి ఆయనను కాల్ చేసుకున్నాను, అంతే. ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పండి. సార్, రేపటి నుంచి నేను సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోతాను. మీరిచ్చే జీతం సరిపోవటం లేదు. రాత్రికి ఆటో నడుపుకుంటాను సీరియస్గా అన్నాడు దామోదరం. సరేలేయా, రాత్రి నీకేమైనా ఆకలిస్తే వంతెన దగ్గరికి వచ్చేయి, అక్కడ నేను బజ్జీలు బండి పెట్టుకున్నాను చెప్పాడు మేనేజర్. కొత్త కోడలు మొదటిసారి వంట మొదలుపెట్టింది. ఎలా చేయాలో తెలియక వంటల పుస్తకాన్ని చదువుతూ చేస్తుంది. ఈలోపు గుడికి వెళ్ళి తిరిగి వచ్చిన అత్తగారు వాటర్ కోసం ఫ్రిడ్జ్ తెరిచి చూసి అవాక్కైంది. అత్తగారు: పూజ గది నుంచి ఈ గంట ఫ్రిడ్జ్లోకి ఎట్లా వచ్చిందే కోళ్ళ? కోడలు: మిశ్రమం కలిపిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలని పుస్తకంలో ఉంది అత్తయ్య అంటూ బదిలిచ్చింది. సుబ్బారావు: మీ పుట్టింట్లో నాకు అసలు విలువ లేకుండా పోయింది. నన్ను ఒక కుక్కలా చూస్తున్నారు. భార్య: మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. సుబ్బారావు: నువ్వు మాట్లాడేదానివే అలా అనిపిస్తుంది. భార్య: సర్లేండి, ఆ మాత్రం దానికి అలా కుక్కలా అరవాలా ఏంటి?